ఈనాటి వాక్య సందేశకులుగా మన మధ్యకు ఇచ్చేసినటువంటి ఈ జిల్లా జాయింట్ సెక్రటరీగా బెతెస్దా ప్రార్థనా పరిచర్యలో ఎంతో ఘనమైనటువంటి పరిచర్యను కొనసాగిస్తున్నటువంటి దైవజనులు రెవరెండ్ విక్టర్ ఇమానియల్ గారు మన మధ్యలో ఉండడం చాలా సంతోషం. వారు ముందుకు వచ్చి దైవవర్తమానం అందించాల్సిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నారు. శక్తి కలిగిన ఘనుడైన జీవంగల దేవదేవునికి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఈ అడ్డదిగల ప్రధానమైనటువంటి ప్రాంతంలో శ్రేష్టమైనటువంటి క్రిస్మస్ ఆరాధన ఏర్పాటు చేసి కార్యక్రమాన్ని నడిపిస్తూ ఈ యొక్క అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి అభిషక్తులు, ఈ అల్లూరు సీతారామరాజు జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షులు, బెతెస్దా పరిచర్యలో అనేక సంఘములు కలిగి విరివిగా దేవుని చేత అనేక ప్రాంతాలలో బహువిరివిగా వాడబడుతున్న అభిషక్తులు రెవరెండ్ డాక్టర్ ఎం నిశికుమార్ గారికి, అన్నయ్య గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే నాకంటే ముందుగా శుభాలు తెలియజేసినటువంటి దైవజనులు నవీన్ కుమార్ గారికి ప్రత్యేక వందనాలు. అలాగే దేవుని సేవకులు విజయ్ కుమార్ సామిల్ గారికి నా ప్రత్యేక వందనాలు. చక్కని సంగీతాన్ని అందిస్తున్న సోదరులు సురేష్ గారికి నా వందనాలు. వేదికను అలంకరించిన గనులైన పెద్దలైనటువంటి వారందరికీ పేరు పేరున నా నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే వేదిక కింద ఉన్న దైవజనురాండ్రకు, అలాగే ఆత్మీయులైనటువంటి మీ అందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క క్రిస్మస్ ఆరాధనను లైవ్లో కూడా చూస్తూ దేవుని నామాన్ని మహిమపరుస్తున్న ప్రియులైనటువంటి వారందరికీ కూడా ఈ లైవ్ ద్వారా మరొకసారి మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన కృతజ్ఞతా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. పిల్లల సమయం వృధా చేయకుండా కొంత సమయం పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని యొక్క వాక్యాన్ని విందాం. నిజంగా అడ్డదిగల సంఘం యొక్క ఉన్నటువంటి కమిటీ వారు, అలాగే ఆత్మీయులైనటువంటి వారు నిజంగా చాలా విశాలమైనటువంటి ఏర్పాట్లు చేసి ఎంతమంది వచ్చినా చాలినన్ని భోజనాలు, తగినటువంటి వసతిని సిద్ధపరిచారు. కనుక స్థానిక అడ్డదిగల సంఘ పెద్దలైన వారిని, కమిటీ వారిని, అలాగే సంఘ బిడ్డలందరినీ కూడా నేను దేవుని సేవకునిగా అభినందిస్తూ ఉన్నాను. అలాగే ఈ యొక్క లైవ్ ప్రోగ్రాన్ని చక్కగా కవర్ చేస్తున్నటువంటి ప్రియులు వరప్రసాద్ గారికి నా ప్రత్యేక కృతజ్ఞత వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి తీతుకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం 5వ లైన్ నుండి చదువుకుందాం. తీతుకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం 5వ లైన్ నుండి చదువుకుందాం. అబద్ధమాడనేరని, అక్కడి నుంచి అబద్ధమాడనేరని దేవుడు అనాది కాలమందే వాగ్దానము చేసెను గాని ఇప్పుడు మన రక్షకుడైన దేవుని ఆజ్ఞ ప్రకారము నాకు అప్పగింపబడిన సువార్త ప్రకటించుట వలన తన వాక్యమును యుక్త కాలము యందు బయలుపరిచెను. తండ్రి అయిన దేవుని నుండి, మన రక్షకుడైన క్రీస్తు యేసు నుండి కృపయు కనికరమును సమాధానమును మీకు కలుగునుగాక. చిన్న ప్రార్థన. ప్రేమగల తండ్రి, చదవబడిన వాక్యాన్ని దీవించండి. ఈ రాత్రి కొద్ది సమయం మా అందరితో మాట్లాడి నిజమైన క్రిస్మస్ ఆరాధన మేమందరమును అనుభవించుటకు కృపచూపుమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి స్నేహితులారా, నేను విస్తారముగా ప్రసంగం చేయను కానీ కొద్ది నిమిషాలు ఈ వాక్యం మీద మీ దృష్టి పెట్టాలని నేను ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాను. నేను ఎక్కడికి వెళ్ళినా ఒక మాట చెప్పడానికి ఇష్టపడతాను. అది ఏంటి అనంటే, ఈ క్రిస్మస్ ఆరాధనకు చాలా వేల రూపాయల ఖర్చు, చాలా ప్రార్థన, దీని వెనుక చాలా ప్రయాస, కన్నీరు, ఇవన్నీ ఉన్నాయి. నేనేమంటానంటే దేవుని సేవకునిగా
దీనంతటికీ ప్రతిఫలంగా ఈ రాత్రి కొందరైనా రక్షించబడాలి. ఆమేన్. వచ్చిన మనము శక్తివంతమైనటువంటి ఆత్మీయులుగా దేవుని కొరకు నిలబడిపోవాలి. నేటి దినం చాలామంది క్రైస్తవ జనాంగంగా పిలువబడుతున్నారు, కానీ అవసరమైతే అటు, కొన్ని సందర్భాల్లో ఇటు కూడా జీవించేవారు చాలామంది ఉన్నారు. నేటి దినం ఈ క్రిస్మస్ ఆరాధన నీ ఆత్మీయ జీవితాన్ని మార్చే పండగగా ఉండాలని దేవుని సేవకునిగా నేను కోరుకుంటున్నాను. ఈ రాత్రి పరిస్థితులు ఎలాగున్నాయో చూడాలని రాత్రి మొట్టమొదటిసారిగా వస్తే, ఈ స్థలానికి నువ్వు ఎందుకు వచ్చావో నాకు తెలియదు, కానీ సేవకునిగా నేను వాక్యానికి వెళ్ళే ముందు నేను చెప్తా ఉన్న మాట, నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడే నిన్ను ఈ స్థలాన్ని తీసుకొచ్చాడు. నీ పట్ల దేవునికి రాత్రి ఒక ప్రణాళిక ఉంది. నువ్వు నశించిపోవడం దేవుడికి ఇష్టం కాకే ఈ స్థలానికి దేవుడిని ఈ స్థలాన్ని నడిపించాడు. కనుక ఖచ్చితంగా దేవుని మాట నీతో మాట్లాడబోతూ ఉన్నాడు. గమనించాలని ప్రభు పేరట తెలియచేస్తూ ఉన్నాను. వాక్యం వింటుండగానే, దేవుని మాటలు వింటుండగానే మన హృదయంలో యేసయ్యకు ఒక స్థలం ఇద్దాం, వాక్యానికి చోటిద్దాం. ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఈ తీతుకు ఈ పత్రిక రాస్తూ 1వ అధ్యాయం 4వ వచనం 5వ లైన్లో ఏమంటున్నాడంటే, అబద్ధమాడనేరని దేవుడు అనాది కాలమందే వాగ్దానము చేశాడు. అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు నేటి దినం అనగా 2024 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి శరీరధారిగా రావడం గల కారణం, ప్రియమైన మిత్రులారా, ఆయన భూమి మీదకి రాకముందే సుమారుగా 700 సంవత్సరాల క్రితం భక్తులు ప్రవక్తలు ప్రవచించారు. అంటే ఆది యందే వాగ్దానము చేయబడింది, ఈ లోకానికి లోక రక్షకుడు వస్తాడని. అయితే ప్రియమైన మిత్రులారా, అప్పుడు ఆ ప్రవచనాలు నెరవేరి కుమారుడుగా పంపబడ్డాడు. కుమారుగా పంపబడిన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద జీవించి ఆయన శిలువ మరణం పొంది తండ్రి యొద్దకు వెళ్ళిపోయారు ఆయన. ప్రియమైన మిత్రులారా, ఈరోజు మనందరము ఏ కాలంలో ఉన్నాము అనంటే కృపాకాలములో ఉన్నాం. కృపాకాలంలో ఉన్నాం. ప్రియమైన మిత్రులారా, అంటే చూసి చూడనట్టు పోయే కాలం, క్షమించే కాలం. ఒకవేళ ఎంత దేవునికి వ్యతిరేకంగా జీవించినా, దూషించినా, ఎగతాళి చేసినా, మన ఇష్టానుసారంగా జీవించిన ఆ ఒక్క తప్పుతో, ఆ ఒక్క ఎగతాళితో నాశనం చేసేయకుండా మరొక్కసారి అవకాశాన్ని ఇచ్చేటువంటి కాలంలో మనం ఉన్నాం. నేటి దినం మనందరి యొక్క ధైర్యం, నేటి దినం మనందరి యొక్క ఆధారం, నేటి దినం మనందరినీ ఒక బెత్తము కానీ, ఒక తుపాకీ కానీ, ఒక ఏ విధమైనటువంటి మరణ సంబంధం ఆయుధము వాడకుండానే సరైనటువంటి క్రమశిక్షలో నిలవబడేటువంటిది జీవం కలిగిన దేవుని యొక్క వాక్యం. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మనం ఏ సమయంలో, ఏ కాలంలో ఉన్నామంటే వాక్యము మాట్లాడే సమయంలో ఉన్నాం. ఆమేన్. ప్రియమైన మిత్రులారా, ఆయన అదే మాట్లాడుతున్నాడు. అనాది కాలములోని అబద్ధమాడనటువంటి దేవుడు అనేకమైనటువంటి వాగ్దానాలు చేశాడు. అయితే ప్రియమైన మిత్రులారా, ఈరోజు ఆ పౌలైనటువంటి నా చేతిలోకి ఏమొచ్చింది తెలిసిన, నాకు అప్పగించబడిన స్వార్థ ప్రకటించటం వలన తన వాక్యము యుక్తకాలమందు బయలుపరచబడెను. దేవునికి స్తోత్రం. అంటే సరైనటువంటి కాలములో దేవుని వాక్యము ప్రజల్లోనికి వెళ్ళుతూ ఉంది అంటున్నాడు భక్తుడు. దేవునికి స్తోత్రం. కనుక ఈరోజు ఆ దేవుని యొక్క వాక్యానికి మనం విధేయులమై, ఆ వాక్యానికి మనం లోబడి, ఆ వాక్యానికి మన హృదయంలో స్థానం ఇవ్వగలిగితే చివరిలో ఆయన ఒక మాట అన్నాడు. అది ఏంటి అనంటే, మన రక్షకుడైన యేసుక్రీస్తు నుండి ఈ క్రిస్మస్ ఆరాధనకు వచ్చిన మనందరికీ ఏం కలుగుద్దంట? కృపయు కనికరమును సమాధానము మీకు కలుగునుగాక. ఆమేన్. అంటే నిజరక్షకుడైన, ఈ లోకానికి శరీరధారిగా వచ్చిన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారి ద్వారా ఆయనను అంగీకరించిన మనందరికీ కలిగేటువంటి అద్భుతమైనటువంటి దీవెనలు, ఆశీర్వాదాలు, ఈవులు 3 రాయబడ్డాయి. ఒకటి ఏంటంట? కృపయు కనికరము సమాధానం. కృప అనే మాటకు ప్రియమైన మిత్రులారా చాలామంది చాలా భావాలు చెప్తారు. నేనేం చెప్తానంటే,
కృప అంటే అడగకుండా ఇచ్చేది, రెండవది అర్హత లేకపోయినా పొందుకునేది కృప. అర్హత లేకపోయినా పొందుకునేది కృప. ఈరోజు వేదిక మీద నిలబడ్డ దేవుని సేవకుడిగా నిలబడిన నేను ఒకానొకప్పుడు ఎందుకు పనిచేయని వ్యక్తిని, అనగా నా శారీరక తత్వాన్ని బట్టి నేను శారీరకమైన బలహీనుణ్ణి. ప్రియమైన మిత్రులారా, అనేక పర్యాయాలు డాక్టర్లు లాభం లేదు, వీడు చనిపోతాడు, తీసుకుని పొండి అని చెప్పినటువంటి వ్యక్తిని. అంటే ఈరోజు ఒకవేళ ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారిని నా సొంత రక్షకుడుగా నేను అంగీకరించకపోతే నేటికి నేను మరువబడి ఉండేవాడిని. నన్ను గుర్తుపెట్టుకునేవారు ఎవరు ఉండేవారు కాదు. నేను ఎవరికి భూమి మీద ఎవరికి అవసరం లేదు, ప్రేమ నాతో ఎవరికి పని లేదు. ఈరోజు నన్ను దేవుడు నిలబెట్టాడు గనుకనే ఈరోజు పిల్లరా ఒక భార్య, పిల్లలు, కుటుంబం, ఈరోజు పరిచర్య, అనేక మందికి సహకరించేటువంటి కార్యక్రమాలు, ఇవన్నిటికీ కారణం ఏంటి తెలిసిన? నా ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు వారు నా కొరకు ఈ లోకానికి వచ్చాడు గనుక. అందుకనే ఆ కృప ఈరోజు నన్ను వెంబడించింది. ఆ కృప చేతే ఈ స్థలంలో నిలబడి ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రాత్రి వర్తమానం వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క స్థలంలో దేవుని మాటలు వింటున్న నా ప్రియ సోదరులారా, నేటికి నువ్వు సజీవంగా ఉన్నామంటే కేవలం దేవుని యొక్క కృప. భయంకరమైనటువంటి విపత్తు కలిగిన 2020-21 సంవత్సరంలో భయంకరమైనటువంటి కరోనా యావత్తు ప్రపంచాన్ని గడగడలాడించినటువంటి పేద ఇబ్బందులో నీవు కూడా ఒక బాధితుడివే, నీవు కూడా ఒక బాధితురాలివే. నీ కుటుంబంలో ఈరోజు అనేక మందిని కోల్పోవలసిన నీవు నేటికి వారందరినీ కలిగి ఉన్నావు. ఈరోజు నువ్వు కూడా మరవబడి ఉందువు. ఆ సమయంలో నీ దగ్గర డబ్బున్నా, అందరూ ఉన్నా, నేను అందరూ దూరం పెట్టారు తెలిసిన. ఆ టైంలో ధైర్యాన్ని కోల్పోయి చనిపోతానేమని నువ్వు కుమిలిపోతూ ఉన్నప్పుడు అదే కృప నీకు తోడుగా ఉంది కాబట్టి నిన్ను సజీవుడిగా, సజీవురాలుగా నేటికి నిలవబెట్టింది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రాత్రి క్రిస్మస్ ఆరాధనకు వచ్చిన మనందరితో ప్రభువు మాట్లాడుతున్నాడు. తండ్రి అయినటువంటి దేవుడు ప్రవచన కాలములో తన కృపచేత నడిపించాడు, కుమారుని కాలములో తన కృపచేత నడిపించాడు. ఈ చివరి దినాలలో ఉన్నటువంటి మన మీద కూడా రాత్రి తన అద్భుతమైనటువంటి కృపను దేవుడు చూపిస్తూ ఉన్నాడు. రెండవది రాయబడింది ఆయన కనికరము. ఆయన కనికరము. కనికరం గురించి చాలా చెప్పవచ్చు. నేను తక్కువ టైం ఉంది కాబట్టి సింపుల్గా చెప్తా ఉన్నాను. ఈరోజు దేవుని చేత కనికరించబడితే మనకు పట్టినటువంటి దరిద్రమంతా పోద్దండి. దేవుని చేత కనికరించబడితే ఈరోజు మనం పడుతున్న ఇబ్బందులన్నీ పోతాయి. దేవుని చేత కనికరించబడితే నువ్వు అనుభవిస్తున్నటువంటి వ్యాధి నీ శరీరం విడిచి బయటికి వెళ్ళిపోద్ది, మాయమైపోద్ది. దేవుని కృప మన మీద ఉంటే ప్రియమైన మిత్రులారా, నీ బిడ్డల యొక్క భవిష్యత్తు సెటిల్ అయిపోద్ది. వారి భార్యాభర్తల మధ్య సమస్యలు సెటిల్ అయిపోతాయి. వారికి ఉన్నటువంటి ఆ పిల్లల సంతానం లేకపోవడం, ఇవన్నీ పోతాయి. నీ కుటుంబంలో ఉన్న సమస్యలన్నిటికీ పరిష్కారం ఏంటి తెలిసిన? దేవుడు కనికరిస్తే చాలు. నేను మాట ఇప్పుడు మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రార్థన విస్తారంగా చేసినక్కర్లేదు, కానీ సమస్యలు పరిష్కరించడం కొరకు అడగాల్సిన ఒకే ఒక ముక్క, ప్రభువా నన్ను కనికరించండి చాలు. ప్రభువా ఈ దీనురాల్ని కనికరించండి. ప్రభువా ఈ దీనును కనికరించండి. ప్రభువా ఈ దీన కుటుంబంపై నీ కనికరం ఉంటే చాలు ప్రభువా, నా పరిస్థితులన్నీ మారిపోతాయి. ఒక్క ప్రార్థన దేవుని యొక్క సింహాసనాన్ని కదిలించి వేస్తుంది పిల్లరా. ఎందుకంటే ఆయన కనికరించేటువంటి దేవుడు. నీవు దెబ్బ మీద దెబ్బ, సమస్య మీద సమస్య, నింద మీద నింద, బాధ మీద బాధ, రోగం తర్వాత రోగం, ఎన్ని పరిస్థితులు వచ్చినా తట్టుకోలేని పరిస్థితిలో కొన్నిసార్లు విసిగి వేసారిపోతున్నప్పుడు చచ్చిపోదామా, లేకపోతే దూరం అయిపోదామా, బలహీనం అయిపోదామా, ఇది కాదు నువ్వు ఆలోచించాల్సింది. ప్రభువా నన్ను కనికరిస్తే చాలయ్యా, నువ్వు సమస్తము చేయగలిగినటువంటి శక్తిమంతుడు. ఈ దీనురాల్ని కనికరించండి, ఈ దీనుణ్ణి కనికరించండి, ఈ దీన కుటుంబంపై నీ కనికరములు ఉంచండి అని ప్రార్థన చేస్తే చాలు, దేవుడు పరిస్థితులను మార్చివేస్తాడు. ప్రియమైన, ఎందుకంటే ఆయన పరిస్థితులను మార్చడానికి లోకానికి లోకరక్షకుడుగా వచ్చాడు. మూడవది ప్రియమైన మిత్రులారా, ఆయన సమాధానమును మనకేం చేస్తాడు? కలగజేస్తాడు. ఆమేన్. ఈరోజు మనము ఒక అడుగు ముందుకు వేస్తున్న సమస్తానికి కారణం దేవుని వాక్యమే. దేవుని వాక్యమే మన ధైర్యం. ప్రియమైన మిత్రులారా, అయితే ఈరోజు ఈ వాక్యమే ఈరోజు మన సమస్త మనకి ఆధారం. చూద్దాం ఒకసారి మార్కు సువార్త 1వ అధ్యాయం 15వ వచనంలో ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారే ఒక మాట అంటారు.
మార్కు సువార్త 1వ అధ్యాయము 15వ వచనం. కాలము సంపూర్ణమై సమీపించి ఉన్నది. కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని యొక్క రాజ్యము సమీపించి ఉన్నది. మారు మనసు పొంది సువార్తను నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చెను. ప్రియమైన మిత్రులారా, ప్రభు అయినటువంటి యేసు కంటే ముందు వచ్చిన యోహాను గారు చెరపట్టబడిన తరువాత ప్రభు అయిన యేసుక్రీస్తు సేవకు బయలుదేరి ఆయన సమాజంలో ప్రకటిస్తున్నది విషయం ఏంటంటే, కాలం ఏమైంది? సంపూర్ణమైపోయింది. కాబట్టి ప్రియమైన మిత్రులారా, దేవుని రాజ్యము సమీపించింది. కాబట్టి మీరందరూ కూడా ఈ వాక్యము విని మీరేం పొందాలి? మారు మనసు పొందాలి. ఈ రాత్రి క్రిస్మస్ ఆరాధనకు వచ్చిన మనందరం కూడా ఏం పొంది వెళ్ళాలి అనంటే, మనస్సును మార్చుకొని వెళ్ళాలి. ఇంతవరకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని కలిగి, నా ప్రియ స్నేహితులారా వినండి, నామకార్థ క్రైస్తవుడుగా, నామకార్థ క్రైస్తవురాలుగా నువ్వు ఉంటున్నట్లయితే ఈ రాత్రి ప్రభు అంటున్నాడు, ఆ విధమైనటువంటి జీవితాన్ని నువ్వు మార్చివేసుకోవాలి. కొంతమంది జీవితాలలో ఈ యొక్క క్రిస్మస్ టైం రాగానే, డిసెంబర్ 1వ తారీఖులో అడుగు పెట్టగానే అందరి గృహాల మీద, ఇంటి మీద నక్షత్రం కనబడుతూ ఉంది. అందరి ఇళ్ల మీద నక్షత్రం కనబడుతూ ఉంది. బాధాకరమైన విషయం ఏంటి తెలిసిన? ఇంటి మీద స్టార్ ఉంది కానీ ఇంటిలో యేసు లేడు, గృహాలలో ప్రభువు లేడు. ఇంటి మీద మాత్రం స్టార్ వెలుగుతూ ఉంటుంది, కానీ ఇంటిలో మాత్రం చెప్పుకోవడానికి క్రైస్తవ కుటుంబాలే కానీ ఈరోజు ఆ ఇంటిలో మందు పార్టీలు జరిగేటువంటి గృహాలు ఉన్నాయి. ఆ ఇంటిలో మందిరానికి రానటువంటి క్రైస్తవులు ఉన్నారు. ఆ గృహములో దేవునిని ఆరాధించని వారు ఉన్నారు, దేవునితో గడపని వారు ఉన్నారు. కేవలం ఇలాంటి స్పెషల్గా జరిగేటువంటి సంవత్సరానికి ఒక పర్యాయం జరిగే క్రిస్మస్ ఆరాధనలకు తప్ప, అనగా ఆ డిసెంబర్ 25నో లేదా ఆ డిసెంబర్ 31వ తారీఖు రాత్రి లేదా ఆ యొక్క 1వ తారీఖు పగలంతటనో కేవలం ఈ సంవత్సరంలో ఉండే 2-3 రోజులు మాత్రమే కనిపించే క్రైస్తవులు ఉన్నారు. కానీ వారి ఇంటి మీద మాత్రం ఏం వెలుగుతూ ఉంటుందంటే, నక్షత్రం వెలుగుతూ ఉంటుంది. ఈరోజు నీ ఇంటి మీద నక్షత్రం ఒకవేళ నువ్వు పెట్టలేకపోయినా పర్వాలేదు, కానీ నీ ఇంటిలో ఎవరుండాలి? యేసు ప్రభు ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. దూత చేత బోధించబడినటువంటి ఆ జ్ఞానులు, గొల్లలు వీళ్ళందరూ కూడా ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై వారు అక్కడతో ఆగిపోలేదు. కానీ బైబిల్లో రాయబడింది, ఇంటిలోనికి వెళ్ళి బాలుడైన యేసుని వారు దర్శించుకున్నారు అని రాయబడింది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన మిత్రులారా, ఇంటి పైన నక్షత్రం. ఈరోజు ఇంటిలో ఎవరుండాలి? బాలుడైనటువంటి యేసు ఉండాలి. ప్రభు అయిన లోక రక్షకుడు ఉండాలి. ఆ రక్షకుడికి నీ ఇంటిలో చోటు ఉండాలి. ఆ రక్షకుడికి నీ హృదయంలో చోటు ఉండాలి. నీ ఇంటిలో ఉన్న వారందరి హృదయాలలో చోటు ఉండాలి. చాలాసార్లు పిల్లరా, ఇంటిలో ఒక నలుగురు ఉంటే ఒకరు చాలా ఆత్మీయంగా జీవిస్తారు, ముగ్గురు బలహీనంగా జీవిస్తారు. ఇద్దరు బలంగా జీవిస్తారు, ఇద్దరు బలహీనంగా ఉంటారు. ఒకరు మందిరానికి వస్తారు, ముగ్గురు మందిరానికి రారు. కానీ వీళ్ళు అడిగేది ఏంటి తెలిసినా? ప్రభువా, నిన్ను కలిగిన కుటుంబం కదా, నన్ను ఎందుకు ఆశీర్వదించవు నీవని. ఈ రాత్రి దేవుని సేవకుడిగా చెప్తా ఉన్నాను, నీ ఇంటిలో ఉన్న నలుగురు ఆత్మీయంగా బహుబలంగా సాగినప్పుడే అసలైన ఆశీర్వాదం నీ ఇంటిలో ఉంటుంది. ఈ రాత్రి ఒకవేళ ఈరోజు నీ భర్తని, నీ భార్యని పంపించి వెనక్కుండేటువంటి వ్యక్తులుగా ఉంటూ ఈ రాత్రి క్రిస్మస్ ఆరాధనలో మాత్రమే పాల్గొని స్థలంలో కూర్చున్నావా? ఇంతవరకు ఆదివారం మందిరానికి వెళ్లకుండా కేవలం ఈ యొక్క పండగ కొరకు మాత్రమే నీ భార్యతోనో, నీ బిడ్డలతోనో, నీ భర్తతో నీ స్థలానికి వచ్చి ఈ క్రిస్మస్ ఆరాధనలో కూర్చొని వాక్యం వింటున్నావని పరిశుద్ధాత్మ దేవుడి రాత్రి నీతో మాట్లాడుతూ ఉన్నాడు. లేదు, నీ ఇంటిలో సంపూర్ణ ఆశీర్వాదం పొందాలనంటే రేపు ఆదివారం నుండి నీ భార్యతో పాటు, నీ భర్తతో పాటు, నీ బిడ్డలతో పాటు, ఓ ప్రియ చెల్లి, తమ్ముడు, మీ తల్లిదండ్రులతో పాటు నువ్వు దేవుని మందిరానికి వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఎందుకనంటే ఇంటి మీద నక్షత్రం ఉంటే కుదరదు. నీ ఇంటిలో యేసయ్యకు సంపూర్ణమైనటువంటి చోటు ఖచ్చితంగా ఉండాల్సిందే. దేవునికి మహిమ కలుగును గాక.
అప్పుడే నిజమైన ఆశీర్వాదాన్ని చూస్తాం, అప్పుడే నిజమైనటువంటి ఆనందాన్ని అనుభవిస్తాం. అలాంటి వారి మీదే దేవుని కృప, కనికరము, సమాధానము ఆ ఇంటిలో సమృద్ధిగా నిలబడుతుంది. ప్రభువుకి మహిమ కలుగునుగాక. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 26వ వచనం ఒకసారి చదువుదాం. హెబ్రీలకు రాసిన పత్రిక 9:26 చదవండి. జగత్తు పునాది వేయబడినది మొదలుకొని అనేక పర్యాయములు శ్రమ పడవలసి వచ్చును. అయితే తనకు తానే బలిగా అర్పించుకొనుట వలన పాప నివారణ చేయుటకై ఆయన ఒక్కసారి ఏం చేయబడ్డాడు? ప్రత్యక్ష పరచబడెను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి స్నేహితులారా, గమనించాలని ప్రభువు పేరట తెలియచేస్తూ ఉన్నాను. ఈ వచ్చిన భాగాన్ని మనం ఆలోచన చేస్తే అనేక పర్యాయాలు శ్రమ పడవలసిన వచ్చిన పరిస్థితిని ఈరోజు సమాజంలో ఉంచకుండా అందరి మీద ఉన్నటువంటి ఆ యొక్క భారాన్ని, ఒత్తిడిని తగ్గించడానికి భూలోకానికి ప్రభు అయిన యేసుక్రీస్తు ఒకేసారిగా ఏం చేయబడ్డాడు? ప్రత్యక్షపరచబడ్డాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గమనించాలని కోరుతా ఉన్నాను. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోక రక్షకుడుగా రాకపోయి ఉండుంటే ఈరోజు భూమి మీద మానవులమైన మనము మనుషుల యొక్క అవిధేయతను బట్టి ఇప్పటికే మనం ఇంకా శిక్షించబడదు. నేను సింపుల్గా ఒక 3 సందర్భాలు గుర్తు చేసి నేను ముందుకు ముగిస్తాను. ప్రియమైన మిత్రులారా, ఆది కాలములో నోవహు కాలములో ప్రజలందరూ చేసినటువంటి భయంకరమైన పాపాన్ని బట్టి దేవుడి యొక్క కోపం భూమి మీద రగులుకొని, అంటే మనుషుల మీద రగులుకొని అందరూ ఏం చేయబడ్డారంటే సర్వనాశనం చేయబడ్డారు. జాగ్రత్తగా వినాలి. దేవుని మాట విన్నవారు మాత్రమే ఆ రోజుల్లో ఏం చేయబడ్డారు? రక్షణ పొందారు, అంటే రక్షించబడ్డారు. నేను ఈరోజు మీకు చెప్పే మాట కేవలం దేవుని వాక్యము ద్వారా దేవుడు ఈరోజు చివరి దినాల్లో మనతో ఈ క్రిస్మస్ ఆరాధనలో ఉన్నాడు అని చెప్పే మాట గురించే నేను మాట్లాడుతున్నాను. ప్రియమైనటువంటి స్నేహితులారా, ఆ రోజుల్లో వాళ్ళు చేసినటువంటి పాపము, అవిధేయత, వాటన్నిటిని బట్టి దేవుడు చెప్పి విసిగిపోయి భూమి మీద ఉన్న మనుషులందరినీ ఏం చేయాలనుకున్నాడు అంటే నాశనము చేయాలనుకున్నాడు. ఒక్కోసారి మనకు కూడా ఈ ఆలోచన వస్తుంది. అప్పుడప్పుడు మన ఒంట్లో తల నుంచి అరికాల దాకా ఎటు చూసినా బలహీనతలు అయిపోయినప్పుడు, ఏమండి, ఓ పక్క తలుడిపోతుంది, ఓ పక్కన పళ్ళు సరిగా సెట్ బాగాలేదు, ఏమంటే కళ్ళు సరిగా కనబట్టలేదు, జీర్ణాశయం తేడగొట్టేసింది, కిడ్నీలు వీక్గా ఉన్నాయి, గుండె సరిగా పనిచేస్తలేదు, ఏమండి, ఇక ఏ విధమైనటువంటి ఈ కాలకృత్యాలు లాంటివి సక్రమంగా జరగట్లేదు, కాళ్ళు వీకెత్తున్నాయి, నడువును సపోర్ట్ చేయట్లేదు, మోకాళ్ళు సపోర్ట్ చేయట్లేదు. అప్పుడు ఒక్కోసారి అనిపిస్తుంది దేవుడు మొత్తం ఒకేసారి ఇంజిన్ అంతా తీసేసి మళ్ళీ కొత్తగా చేస్తే ఎలాగున్ను అనిపిస్తుంది. నాకు ఒకసారి అలా అనిపించింది. మరి నాకు అనిపించింది కాబట్టి మీకు కూడా అనిపిస్తుందేమో అని అనుకుంటున్నాను నేను. పిల్లరా, దీన్ని మళ్ళీ కొత్తగా చేసేస్తే ఎంత బాగున్ను, లేకపోతే నేను లోపలికి వెళ్ళిపోయి మళ్ళీ కొత్తగా పుడితే మళ్ళీ మామూలుగా అన్నీ చక్కగా ఉన్న అనిపిస్తుంది. ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి దేవుడు కూడా ఈ భూమి అయినటువంటి ప్రజలు ఇక అందరూ మలినమైపోయారు, వీరందరినీ తుడిపి పెట్టేద్దామని చెప్పి ప్రియమైన స్నేహితులారా చివరిగా ఒక మాట చెప్పాడు. ఎవరైనా దేవుని యొక్క వాక్యాన్ని విని ఇదిగో రక్షణ వాడని సిద్ధపరుచుకుంటే మీరు బ్రతుకుతారు, లేనిలా మీరు చచ్చిపోతారని చెప్పారు. ఒక్క నోవహు కుటుంబం మాత్రమే దేవుని మాట విన్నారు, వారు మాత్రమే రక్షించబడ్డారు. దేవునికి మహిమ కలుగును గాక. సర్వనాశనం అయిపోయారు. రెండవ సందర్భాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. సొదొమ గొమొర్రా ప్రాంత ప్రజలు భయంకరమైనటువంటి పాపం చేస్తూ, ఎంత ఘోరమైన పాపం అంటే స్త్రీలు పురుషులు పాపం చేయడమే కాకుండా సొదొమ గొమొర్రాలో ఉన్నటువంటి ప్రజలు పురుషులు పాపం చేసి దౌర్భాగ్యులైపోయారు. ఒక దినాన లోతు గారి యొక్క గృహానికి దేవదూతలు వస్తే దేవదూతలు కూడా పాడు చేయడానికి సిద్ధపడ్డ జనాంగం వాళ్ళు. ఆ రోజు కోపం రగిలిపోయింది. అన్నాడు, ఈ సొదొమ గొమొర్రా పట్టణాలను సర్వనాశనం చేసేపోతా ఉన్నాను అని. రక్షణ పొందాలనుకున్న వాళ్ళు
ఈ పట్టణాన్ని విడిచిపెట్టి బయటికి పారిపోండి అని చెప్పాడు. అది దేవుని మాట. దేవుని మాట విన్న లోతు కుటుంబంలో ఉన్న ఆ కుటుంబం వారు మాత్రమే రక్షించబడ్డారు. మిగతా వాళ్ళందరూ సర్వనాశనం అయిపోయారు. ప్రియమైన మిత్రులారా, దేవుడు ప్రారంభ దినాల నుండి కూడా దేవుని యొక్క వాక్యాన్ని చెప్పి నా మాట ఎవరైతే అంగీకరిస్తారో, నా మాటకు ఎవరైతే అవకాశం ఇస్తారో, నా మాట ఎవరైతే హృదయంలో భద్రం చేసుకుంటారో వారు మాత్రమే రక్షించబడతారు. ఈ రాత్రి ఈ క్రిస్మస్ ఆరాధనలో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నా ప్రియ స్నేహితులారా, ఈ రాత్రి నీ హృదయంలో ఈ మాటకు చోటిచ్చి, ఇంతవరకు ఒకవేళ నామకార్థమైన జీవితాన్ని జీవించితే ఈ రాత్రి ఇక్కడే విడిచిపెట్టే క్రిస్మస్ ఆరాధనలో, ఈ రాత్రే ఈ యొక్క కూడికకు వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని వింటి స్థలంలో కూర్చొని, నువ్వు ఎందుకు వచ్చినా సరే, నిన్ను ఎవరు తీసుకొచ్చినా సరే, వారి యొక్క మాట మీద విలువ ఉండి ప్రేమ ఉండి ఈ స్థలానికి వచ్చి ఈ స్థలంలో కూర్చొని దేవుని వాక్యం వింటున్నా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఈ మాటని హృదయంలోకి తీసుకొని ఈ రాత్రే ప్రభు అయిన యేసయ్యకు నీ హృదయంలో చోటిస్తే దేవుని యొక్క కనికరము, దేవుని యొక్క కృప, దేవుని యొక్క సమాధానమును దేవుడు నీకు సమృద్ధిగా ఇవ్వబోతూ ఉన్నాడు. గట్టిగా దేవుని స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ప్రియమైన మిత్రులారా, ఎందుకు ఈ లోకానికి వచ్చాడు ఆయన? ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వచ్చి ఈ వాక్యం ద్వారా ఆయన మాట్లాడుతున్న విషయం ఏంటి తెలిసిన? మనందరికీ ఒక మాట తెలుసు. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం. యోహాను చూచి లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ప్రియమైనటువంటి స్నేహితులారా, గమనించాలని ప్రభువు పేరట తెలియజేస్తూ ఉన్నాను. ఈ విలువైన శ్రేష్టమైనటువంటి సమయంలో లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అని అంటే, జాగ్రత్తగా వినండి, మనుషులమైన మనందరూ చేసిన పాపాన్ని మోసుకొని పోవడానికి. గట్టిగా స్తోత్రం చెప్పండి. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఈ క్రిస్మస్ టైంలో మీరు రోజు క్రిస్మస్లకు వస్తున్నారు, రోజుకు ఒక 2 డ్రెస్సులు వాడుతున్నారు, నాకు తెలుసు, పగలొకటి నైట్ ఒకటి. ఈ 15 రోజులు బట్టలు కూడా మానేస్తే మీ ఇంట్లో ఎన్ని పోగుపడతాయి? మీ ఇంట్లో ఒక 5గురు ఉన్నారు అనుకుందాం, ఇప్పుడు సుమారు ఒక 4-5 బేళ్ళు అవుతాయి. ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాను. అంటే 10 రోజులు నీ వస్త్రాలను నువ్వు ఎప్పటికప్పుడు ఉతుక్కోకపోతే నీ శక్తికి మించిన పేరుకుపోయి ఉన్నాయి అక్కడ. నువ్వు ఒక 4 రోజులు ఊరెళ్ళిపోయి నీ ఇంటిని శుభ్రం చేయకపోతే నువ్వు వచ్చేటప్పటికి అక్కడ చెత్తంతా పేరుకుపోయి ఉంది. చాలాసేపు చేస్తే గన పని అవ్వదు. ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. పుట్టినప్పటి నుండి నీకు ఉగా వచ్చిన దగ్గర నుండి నేటి వరకు ఈరోజు మనము చేసిన పాపాలు నేటికి ఎన్ని పోగుబడి ఉంటాయి చూడండి. 10 రోజులకే అన్ని వస్త్రాలు అన్ని గుట్టలుగా పోగుబడి ఉంటే ఈరోజు ఇన్ని సంవత్సరాలలో మన ఆలోచనల ద్వారా, తలంపుల ద్వారా, ఉద్దేశాల ద్వారా మనం చేసినటువంటి ప్రతి పాపము, ఎందుకంటే ఈరోజు గ్రంథాలు చెప్తా ఉన్నాయి, జన్మతః పాపులము కర్మతః పాపులము. ఇవన్నీ ఎన్ని ఉంటాయి. ఈరోజు ప్రియమైన మిత్రులారా, లోకంలో ఒక మాట అంటారు, ఎవడు చేసింది వాడేం చేయాలి? అనుభవించాలి అని. కానీ నా ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభువారు మనం చేసినవన్నీ మనం అనుభవించలేం, మనం నరకానికి పోతాం. అవన్నీ మనలో ఉన్న పరిశుద్ధత కంటే, మనలో ఉన్న మంచి లక్షణాల కంటే మనలో ఉన్న పాపమే ఎక్కువైపోయింది కనుక భూమి మీద ఉన్న ఒక్క మానవుడు కూడా పరలోకమనే మోక్షానికి చేరలేడు అనే సంగతి దేవునికి తెలిసి దేవుడు మానవులమైన మనల్ని కనికరించి ఈరోజు ప్రియమైన మిత్రులారా, మనము చేసిన పాపములన్నీ ఆయన మూట కట్టి తన వీపు మీద వేసుకొని వెనక్కి వేసుకొని కంటి కనబడకుండా అని మోసుకొని పోవడానికి వచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎందుకంటే యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం మీ అందరికీ తెలుసు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను అని రాయబడింది. ఆ మాటలో ఉన్న లోతైన భావం ఏంటి తెలిసిన? ఆదియందు ఆదామవ్వలు దేవుని యొక్క మాటకు
అవిధేయతులై వారు పొందినటువంటి పాపం శాపం నేటికి ప్రజల మీద తరతరాలకు వెళుతూనే ఉండాలి. కానీ నా ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు వచ్చిన తర్వాత వారి ద్వారా సంక్రమించిన పాపాన్ని ఏం చేశాడు? ఆయన తుడిచివేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. అర్థమైందా మీకు? ఆదిందు ఆదామములు పాపం చేసి మానవులమైన మనందరికీ చాలా భయంకరమైనటువంటి శాపాన్ని తెచ్చిపెట్టారు. ఆయన ఎంతగా ప్రేమించారు తెలుసా? అది ఎవ్వరు తీసివేయలేంది. కానీ నా ప్రభు అయిన యేసయ్య శిలువ రక్తం కార్చి లోకానికి రావడం వల్ల ప్రేమటువంటి స్నేహితులారా ఆ పాపాన్ని విడిపించి మనల్ని పరిశుద్ధులుగా చేశాడు. ఆమేన్. ఈరోజు ఆ యోహాను సువార్త 3:36 కూడా ఒక మాట చూస్తే, యోహాను సువార్త 3:36 కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవము గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవమును చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలుచును. ప్రియమైనటువంటి మిత్రులారా, ఈ యొక్క యోహాను సువార్త 3:36 మనం చూస్తే ఇక్కడ రాయబడినటువంటి మాట చాలా స్పష్టంగా కనబడుతుంది. కుమారుని యందు విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు. ఈ లోక రక్షకుడుగా వచ్చిన ప్రభు అయిన యేసు క్రీస్తు యందు ఈ రాత్రి ఈ స్థలానికి వచ్చిన మనందరం ఏముంచాలి? విశ్వాసం ఉంచాలి. దేవునికి స్తోత్రం చెబుదాం. చాలామంది అనుకుంటున్నారు మేము ఆల్రెడీ విశ్వాసం ఉంచాం కాబట్టే బాప్తిసం పొందామని. ఈ రాత్రి నేను అడిగే ప్రశ్న ఏంటి తెలిసిన? ప్రభు అయిన యేసుక్రీస్తు విశ్వాసం ఉంచితే ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా మరలా మనం ఎవరి వైపు చూడం? లోకం వైపు చూడం. ఈ మధ్యకాలంలో కొంతకాలం బలంగా ఆత్మీయంగా సాగి ఈ మధ్య నువ్వు పడిపోయావనంటే ప్రభు అయిన యేసుక్రీస్తు నువ్వు పూర్తిగా ఏం చేయలేదు? విశ్వసించలేదు, అంగీకరించలేదు. కనుక నువ్వు నామకార్థమైన క్రైస్తవుడివి, నామకార్థమైన క్రైస్తవురాలివి. ఈ రాత్రి నీ పరిస్థితి అటు ఇటు ఉంటూ, ప్రియమైన మిత్రులారా, కొన్ని పరిస్థితులు నిన్ను ఒకవేళ యథార్థంగా ఉండకుండా చేస్తూ, అది ఒకవేళ ఉద్యోగమైనా, అది వ్యాపారమైనా, అది కుటుంబ వ్యవస్థ అయినా, నీ ఒక జీవనోపాధి కొరకు ఏదైతే ఎన్నుకున్నావో ఆ మార్గం నిన్ను యథార్థంగా వెళ్లకుండా చేసినా ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీ జీవితాన్ని, నీ మనసును పూర్తిగా మార్చి వేసుకుంటే, ఆయనకు చోటిస్తే, ఆయన అంగీకరిస్తే ఈరోజు ఆయన ద్వారా ఏముంది? నిత్య జీవము ఉంది. ఆ కుమారుని యందు నీవు విశ్వసించి ఆయన అంగీకరించకపోతే ఆయన ఏమన్నాడు? దేవుని యొక్క ఉగ్రత వారి మీద ఉంటుంది. కనుక ఈ రాత్రి దేవుని ఉగ్రత పొందుకోవడానికి మనం ప్రభు దగ్గరికి రాలేదు, శపించబడడానికి రాలేదు, నరకమునకు పోవడానికి రాలేదు. ఇంత మంచి జీవితాన్ని జీవించి సమస్తాన్ని ప్రభు కొరకు వదులుకొని ప్రియమైనటువంటి స్నేహితులారా, ఈరోజు ప్రభువులో ఎందుకు సాగుతున్నామనంటే ఆశీర్వదించబడాలని, నిత్య జీవానికి వెళ్ళాలని. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఈ విలువైన శ్రేష్టమైనటువంటి సమయంలో ఎప్పుడైతే నీవు ఆ యొక్క కుమారుని యందు పరిపూర్ణమైన విశ్వాసాన్ని నుంచి ఆయన సొంత రక్షకుడిగా ఈ రాత్రి అంగీకరిస్తావో, మన జన్మతః, మన కర్మతః మనకున్నటువంటి పాపాలన్నీ ప్రభు క్షమించి మన సంపూర్ణమైనటువంటి పరిశుద్ధులుగా ఆయన చేస్తాడు. గట్టిగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఎప్పుడైతే ప్రియమైన మిత్రులారా ఆ వాగ్దానం మనం సొంతం చేసుకుంటామో, ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి చోటిస్తామో, ఇందాక మీకు చూపించిన మూలవాక్యములో ఉన్న 3 మాటలు ఈ రాత్రి ఇక్కడి నుంచి నీవు నేను సొంతం చేసుకొని వెళతాం. ఏంటి ఆ మాటలంటే, దేవుని యొద్ద నుండి కృపయు కనికరమును సమాధానమును పొందుకొని వెళతాం. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి నాకు ఈ 3 కావాలన్న వాళ్ళు ఒక్కసారి మీ చేయి పైకెత్తి, ఒక్కసారి చేయి పైకెత్తి, ఈ రాత్రి దేవుని సన్నిధిలో నేను కృప పొందుకోవాలనుకుంటున్నాను. ఈ రాత్రి దేవుని సన్నిధిలో నేను కనికరించబడాలనుకుంటున్నాను. ఈ రాత్రి దేవుని సన్నిధిలో సమాధానం పొందుకొని వెళ్ళాలనుకుంటున్నాను అన్న వాళ్ళు చేతుల పైకెత్తి గట్టిగా దేవుని స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఈ రాత్రి చేతులు పైకెత్తి ఈ 3 నాకు అవసరం, నీ కృపచేత నన్ను నింపు తండ్రి అని కోరుకున్న వాళ్ళందరూ ఈ రాత్రి పిల్లరా నీ నామకార్థ క్రైస్తవ జీవితాన్ని విడిచిపెట్టు. ఈ రాత్రి ఈ స్థలానికి వచ్చి ఒకవేళ ఇక్కడ పరిస్థితులు చూడడానికి వచ్చావా? లేదు. ఇందాకే దేవుడు నీతో మాట్లాడాడు, ఆయనే నిన్ను ఇక్కడ తీసుకొచ్చాడు.
ఆయనే నిన్ను ఇక్కడ తీసుకొచ్చాడు. ఈ రాత్రి ఈ మాటను దయచేసి కొట్టివేయద్దు, దయచేసి కొట్టివేయద్దు. నువ్వెవరమైనా, చదువు లేకపోయినా, నీకు జ్ఞానము లేకపోయినా, నువ్వు వృద్ధుడుగా ఉన్నా, వృద్ధురాలుగా ఉన్నా, నా ప్రియ యవనస్తుడా, యవనస్తురాలా, ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీవు ఆయనకు కావాలి, నీవు ఆయనకు కావాలి. ఈ రాత్రి నేను కోరుకుంటా ఉన్నాడు దేవుడు. ఖచ్చితంగా దేవుడు నీకు తన కృప, తన కనికరము, తన సమాధానాన్ని దేవుడు నీకు ఇవ్వబోతా ఉన్నాడు. చివరిగా ఒక మాట చెప్పి ముగిస్తాను. 103వ కీర్తన 6వ వచనం. యెహోవా నీతి క్రియలను జరిగించుచు బాధింపబడు వారందరికీ దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన మిత్రులారా, యెహోవా నీతి క్రియలు జరిగించుచు బాధించబడు వారందరికీ ఏం చేయడానికి వచ్చాడు? న్యాయము తీర్చడానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. అసలైన సిసలైనటువంటి న్యాయాధిపతి, జడ్జి ఎవరు అనంటే జీవం కలిగిన ప్రభువైన యేసుక్రీస్తు. ఈ రాత్రి సమాజంలో నీకు అన్యాయం జరగవచ్చు. సమాజంలో చెప్పే తీర్పులు డబ్బులు ఇచ్చేవాడికి న్యాయం జరగవచ్చు. నిజంగా అన్యాయం జరిగేవాడికి అన్యాయమే జరుగుతుంది. ఇద్దరు ఒక పెద్ద మనిషి దగ్గరికి వెళితే ఒకడు నవ్వుతూ వస్తాడు, ఇంకొకడు ఏడుస్తూ వస్తాడు. ఇద్దరు కోర్టులోకి వెళితే ఒకడు నవ్వుతూ వస్తాడు, మరొక కుటుంబం ఏడుస్తూ వస్తారు. ఈ రాత్రి నా ప్రభు అయిన యేసుక్రీస్తు ఇద్దరికీ న్యాయం చేయగలిగిన సమర్థుడు. గట్టిగా చప్పట్లు కొడితే మహిమపడదాం. హల్లెలూయా. ఆయన అత్తగారికి న్యాయం చేస్తాడు, కోడలికి న్యాయం చేస్తాడు. ఆమేన్. సమాజంలో ఒక్కరికి ఏం న్యాయం జరుగుద్ది? నా ప్రభు అయిన యేసుక్రీస్తు ఇద్దరికి ఏం చేయగలడు? న్యాయము చేయగలిగిన దేవుడు. ఆయన రాయబడింది బాధించబడు వారందరికీ. ఈ రాత్రి నేను ఒకరిని సన్మానించాలనుకుంటున్నాను. ఈ వేదిక ఉన్నటువంటి దండలన్నీ వేసి, ఎవరిని అంటే ఇప్పుడు నేను ఒకరిని పిలుస్తాను. వారికి ఎవరు వారు అంటే, ఈ రాత్రి అయ్యా నాకు ఏ బాధ లేదండి, నాకు ఏ ఇబ్బంది లేదండి, నాకు ఏ విధమైనటువంటి వేదన లేదండి. నా ఉద్యోగంలో నా పై అధికారుల వల్ల కానీ, నా కింద వారి వల్ల కానీ, నా వ్యాపారంలో కానీ, నా వ్యవసాయంలో కానీ, నా చదువులో కానీ, నా యొక్క శరీరంలో కానీ ఇంత రవ్వంతా కూడా బాధ లేదన్న వాళ్ళు ఎవరైనా ఉంటే పరిగెత్తుకొని వేదిక మీద రండి. ఈ లైవ్లో మీ అందరికీ దండేసి పండెట్టి అందరి చేత సన్మానించవచ్చు. ఎవరైనా, ఇది మంచి అవకాశం. అయితే ఈ రాత్రి వాక్యం నీకే. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన చెప్తా ఉన్నాడు, బాధించబడు వారందరికీ న్యాయము తీర్చే దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంటిలో బాధ, ఒంటిలో బాధ, ఉద్యోగంలో బాధ, వ్యాపారంలో బాధ, వివాహములో బాధ, యవనములో బాధ, శరీరములో బాధ, మనస్సులో వేదన. ఈ రాత్రి నీ జీవితంలో ఏ బాధతో నువ్వు నలిగిపోతున్నా, ఏ విధమైనటువంటి బాధతో నువ్వు కుమిలిపోతున్నా, ఈ రాత్రి ఎవరు నిన్ను కావాలని బాధ పెట్టేస్తున్నా, కావాలని టార్చర్ పెడుతున్నా, నువ్వు ఎవరి చేత ఈ రాత్రి బాధించబడుతున్నా, ఉద్దేశపూర్వకంగా కావాలని నిన్ను హతమార్చాలని బాధిస్తున్నాడా, ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, బాధించబడు వారందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు లోకానికి ఎందుకు వచ్చాడనంటే న్యాయం చేయడానికి వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు నువ్వు ప్రేమలో పడి మోసపోయావా? ఈరోజు ప్రేమించి నిన్ను విడిచిపెట్టేశాడా? ప్రేమించి నిన్ను ఆ అమ్మాయి విడిచిపెట్టేసిందా? ఈరోజు వారు భరోసా అనుకుంటే వారు నిన్ను అడ్డంతరంగా వదిలేసి నిన్ను చీకటి పాలు చేశారా? ఈరోజు నీ బిడ్డలే నీకు దూరం అయిపోయారా? ఈరోజు కన్న తల్లిదండ్రులు దూరం అయిపోయారా? ఈ రాత్రి నువ్వు ఎవరిని కోల్పోయినా నా ప్రభు అయిన యేసు అంటున్నాడు, బాధపడకో, బాధించబడు వారందరికీ నేనే న్యాయాధిపతిని, నేను నీ పక్షంగా నిలబడే దేవుడిని. నీ పక్షంగా నిలబడడానికి ఈ రాత్రి ఈ క్రిస్మస్ సందర్భంగా వాక్యంతో నీతో మాట్లాడుతున్నాను. నీకు న్యాయం చేయడానికి నేనున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.
ఓ నీ కుటుంబంలో ఆదరించేవారు, పోషించేవారు, ధైర్యంగా నిలబడేవారు నీ పక్కన లేరని నువ్వు బాధపడుతున్నావా? లేదు, ఈ రాత్రి ఆయన నీ పక్షంగా నిలబడి నీ జీవితంలో గొప్ప కార్యం చేయడానికి ఈ లోకానికి వచ్చాడు. అయితే ఈ రాత్రి నువ్వు నేను చేయాల్సిన పని ఏంటో తెలిసిన? ప్రభువా, నాలో ఉన్న పాపాన్ని, నాలో ఉన్న అవిధేయతను, నాలో ఉన్న నామకార్థ క్రైస్తవ జీవితాన్ని, ఇంతవరకు అనేక సార్లు వాక్యం ద్వారా నువ్వు మాట్లాడిన నా గుండెను రాయి చేసుకొని హృదయంలోనికి నిన్ను తీసుకోకుండా నా జీవితాన్ని ఇష్టానుసారంగా జీవించాను. లేదు, ఈ రాత్రి నువ్వు నాతో మాట్లాడుతున్నావు, నా హృదయంలో చోటిస్తున్నాను స్వామి అని రాత్రి స్థలానికి నూతనంగా వచ్చిన సహోదరి సహోదరుడా, నా మాట గౌరవించి ప్రార్థనలో ఏకీవించు. ఇక్కడే ఒక్క మాట యేసయ్యతో చెప్పు, రేపు ఆదివారం నుండి నువ్వు ఏ గ్రామం నుంచి అయితే వచ్చావో, నీలో ఈ గ్రామంలో మందిరానికి వెళ్ళే వారితో నేను కూడా వెళతాను రేపు ఆదివారం నుంచి అని ఈ స్థలంలో ఈ రాత్రి మొక్కుబడి చేసుకొని నీ హృదయంలో చోటిస్తే నా ప్రభు అయిన యేసయ్య నీ జీవితంలో గొప్ప కార్యం చేయబోతా ఉన్నాడు, గొప్ప కార్యం చేయబోతా ఉన్నాడు. ఈ రాత్రి మనలో ఉన్న అవిధేయతను నువ్వు ఒప్పుకోవడానికి ఇష్టపడితే నా ప్రభు అయిన దేవుడు తన కృపయు కనికరమును సమాధానమునిచ్చి రాత్రి స్థలం నుంచి నిన్ను పంపుతాడు. ఎక్కడ వారు అక్కడ మోకరించండి, చిన్న ప్రార్థన, ఎక్కడ వారు అక్కడ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ జీసస్ లార్డ్. నా ప్రియమైనటువంటి స్నేహితులారా, నువ్వెక్కడున్నప్పటికీ ప్రార్థనలో ఏకీవించు, ప్రార్థనలో ఏకీవించు. కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీవించు, ప్రార్థనలో ఏకీవించు. పరిస్థితులను బట్టి ఏడుస్తూ కన్నీరు గారుస్తూ దేవుని బిడ్డలారా, జీవితాన్ని యేసయ్యకు దూరం పెట్టేసుకొని చాలా అనేక రకాల ఇబ్బందులను నరకయాతన చూస్తూ జీవితాన్ని గడుపుతూ కాలవ్యాపన చేస్తూ ఉన్నావా? ఈ విలువైనటువంటి రాత్రి ఒక్క నిమిషం నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. అందరూ కూడా నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. ఇది ప్రార్థించే సమయం. ఇప్పుడు దాకా ప్రభు నీతో మాట్లాడే సమయం ఇది. ఇప్పటి నుంచి నువ్వు ఆయనతో మాట్లాడే సమయం ఇది. నా ప్రియ తమ్ముడు, చెల్లి, ఓ సహోదరుడా, సహోదరి, నోరు తెరువు. నీ పక్కవారు ఏం మాట్లాడుతున్నారో వినే ప్రయత్నం చేయొద్దు. నువ్వు ఈ స్థలానికి ఎందుకు వచ్చావో తెలుసా? దేవుడు నిన్ను నడిపించాడు. ఈ స్థలానికి నువ్వు ఎలాగ వచ్చావో తెలుసా? ప్రభువే తన ప్రణాళికతో నీ స్థలానికి తీసుకొని వచ్చాడు. నువ్వు అనుకుంటున్నావు నన్ను ఎవరో తీసుకొచ్చారని. ఒక వ్యక్తి తీసుకురావాలనుకుంటే ఎవరు తీసుకొని రాలేరు. దేవుడు ఆకర్షించకుండా ఒక మనిషి దేవుని సన్నిధికి రాలేరు. ఈరోజు అనేక మంది దేవుని దగ్గరికి రావాలనుకున్న వాళ్ళు ఈరోజు దేవునితో సహవాసం చేయలేకపోతున్నారు. కారణం ఏంటి తెలిసిన? మనం అనుకున్నప్పుడు దేవుడు కూడా మనల్ని ఆహ్వానించాలి, దేవుడు కూడా మనల్ని స్వీకరించాలి. ఈ విలువైన రాత్రి ఒక్కసారి డాడీ, నా హృదయంలో చోటిస్తున్నానయ్యా, నా హృదయంలో చోటిస్తున్నాను. ఇదిగో నామకార్థమైనటువంటి జీవితాన్ని నేను జీవిస్తున్నాను ప్రభువా. నన్ను క్షమించు డాడీ అని ఒక్క నిమిషం నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. అందరూ కూడా నోరు తెరవండి. ఈ రాత్రి యేసయ్యతో ఒక్క మాట చెప్పండి. దేవా, నన్ను కనికరించు. దేవా, నాపై నీ కృప చూపు. డాడీ, నీ సమాధానం నాకు దయచేయి. యేసయ్య ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు ఈ రాత్రి. ప్రియ తల్లి, తండ్రి, నా ప్రియ సహోదరి, అమ్మా, నోరు తెరువు. దేవుని దగ్గర ఒక్క మాట చెప్పు. నాన్న, నీ వాక్యాన్ని గౌరవిస్తున్నాను, నీ వాక్యానికి నా హృదయంలో చోటిస్తున్నాను. నన్ను కనికరించు ప్రభువా. నీవు కనికరిస్తే నా ఇంట్లో ఉన్నటువంటి చాలా భయంకరమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తున్నాను, దరిద్రాన్ని అనుభవించేస్తున్నాను ప్రభువా. చెప్పుకోలేకపోతున్నాను. ఆర్థికంగా దరిద్రాన్ని అనుభవిస్తున్నాను, కుటుంబ పరంగా నరకాన్ని చూస్తున్నాను. ఎవరికి చెప్పుకోవాలో, ఎలా చెప్పుకోవాలో, ఒకళ్ళు చెప్పుకుందామంటే పరువు పోద్దేమో అని ఆలోచిస్తున్నాను. అలాగని బ్రతకడానికి దారులు లేవు ప్రభువా. అన్ని దారులు మూసిపోయినాయి నాయన, పరిస్థితులు ఏ విధంగా ముందుకు వెళ్ళట్లేదు. ఎలా బ్రతకాలో తెలియట్లేదు నాయన. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఆలోచించి రోజుకో కొత్త రోగాన్ని తెచ్చుకుంటున్నాను నేను.
కొత్త రోగాన్ని తెచ్చుకుంటున్నాను, కొత్త కొత్త సమస్యలు తెచ్చుకుంటున్నాను ప్రభా. అయితే నాలో అవిధేయతమనే పాపం ఉంది, నిర్లక్ష్యమనే పాపం ఉంది తండ్రి. ఈ రాత్రి డాడీ నన్ను క్షమించు, ఈ రాత్రి నన్ను డాడీ క్షమించమని అడుగుదాం. ఒక్కసారి నోరు తెరిచి యేసయ్యతో మాట్లాడదాం. ఈ రాత్రి ఊరికినే వెళ్ళిపోవడానికి వీల్లేదు. ఒక్కసారి డాడీ నన్ను కనికరించు స్వామి, నీ కృప నా పట్ల చూపించు నాయన. ఓ సహోదరుడా, సహోదరి, చదువుకొని పరీక్షలు రాసి వయసు పైబడిపోతా ఉంది. ఇంకా ఏ ఉద్యోగం లేదు, ఏ వివాహం లేదు, ఏ దారి లేదని ఈ రాత్రి స్థలంలో దిగులుతో ఉన్నవా? యేసయ్య నిన్ను గమనిస్తున్నాడు, యేసయ్య నిన్ను చూస్తున్నాడు. నీలో దేవుడి రాత్రి ఒక లోపాన్ని చూపిస్తున్నాడు. ఎంతసేపు భౌతికంగా చదువుకున్నాను, జ్ఞానవంతుణ్ణి, అన్నీ తెలుసు అనుకుంటున్నావు, కానీ ప్రభు అయిన యేసు క్రీస్తు మీద ఆధారపడకుండా జీవిస్తున్నావు. నీ హృదయంలో యేసయ్యకు చోటు ఇవ్వకుండా బ్రతుకుతున్నావు. యవనస్తురాలా, నీ జీవితాన్ని మనుషుల కొరకు సమర్పించొద్దు. ఈ రాత్రి యేసయ్య కొరకు సమర్పించు. యేసయ్యను ఆహ్వానించు. యేసయ్యతో ఒక్కసారి చెప్పు, డాడీ నాలోనికి రండి. తమ్ముడు నోరు తెరువు, చెల్లి నోరు తెరువు, సహోదరుడా నోరు తెరువు, యవనస్తుడా, దేవుడు నిన్ను గమనిస్తున్నాడు. యవన బిడ్డ మౌనంగా ఉన్నావు, నోరు తెరువు. దేవుడు నిన్ను గమనిస్తున్నాడు. నామకార్థంగా క్రిస్మస్ ఆరాధనకు వచ్చి వెళ్ళిపోతున్నావు అంతే. దేవుడు నిన్ను వాడుకోవాలనుకుంటున్నాడు. నీ పట్ల దేవునికి ఎన్నో ఆలోచనలు ఉన్నాయి, దేవునికి ఎన్నో తలంపులు ఉన్నాయి, నీ మీద ఎన్నో ఆశలు పెట్టేసుకున్నాడు. ఈ రాత్రి కొత్తగా ఒకవేళ ఇక్కడ ఏం జరుగుతుందో చూద్దామని వచ్చావేమో. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. తమ్ముడు, సహోదరుడా, నాన్న, తల్లి, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీవు ఈ రాత్రి యేసయ్యకు కావాలి. ఇంతవరకు నువ్వు ఎంతమందినో ఆరాధించావు, ఎవరెవరినో నమ్ముకున్నావు, నీవు కావాలని ఎవరు నిన్ను కోరుకోలేదు. ఈ రాత్రి నా తండ్రి అయిన దేవుడు యేసు క్రీస్తు ప్రభు నిన్ను కోరుకుంటూ నిన్ను పిలుస్తున్నాడు. నువ్వు కావాలి. నువ్వు నశించిపోవడం ఇష్టం కాదు, ఏ ఒక్కరూ చనిపోవడం ఇష్టం కాదు, ఏ ఒక్కరు నశించిపోవడం ఇష్టం కాదు. థ్యాంక్ యూ లార్డ్. మహోన్నతుడా నీకు వందనాలు. థ్యాంక్ యూ జీసస్ లార్డ్. నాదు పాపములో పాటుబడి తిని రాళ్ళతో నేను తరుమబడి తిని, నాదు పాపములో పాటబడి తిని రాళ్ళతో నేను తరుమబడి తిని, నిలిచాను నీ ముందు దోహినై, దొరికింది నీ పాద సన్నిధి. నిలిచాను నీ ముందు దోషినై, దొరికింది నీ పాద సన్నిధి. అమ్మా నీ పిలిచావ ప్రభువా, ఎవరు పిలువాని పిలుపు, నేను నడువినాని పలుకు. అమ్మా నీ పిలిచావ ప్రభువా, ఎవరు పిలువాని పిలుపు, నేను నడువినాని పలుకు. ఈ రాత్రి నిన్నెవరూ పిలవలేదు, ఈ రాత్రి వరకు నిన్నెవరూ పిలవలేదు, కానీ ఈ రాత్రి ప్రభు అయిన యేసు క్రీస్తు
నిన్ను పిలుస్తూ ఉన్నాడు. నువ్వు ఎంత ఘోర పాపివైనా, ఇంతవరకు దేవుని ఎంత దూషించిన, ఎగతాళి చేసిన, ఈ రాత్రి నిన్ను ప్రేమతో పిలుస్తున్నాడు ఆయన. దేవుని సన్నిధిలో ఒక తీర్మానం తీసుకో. తల్లి మరచిన మారువనంటివే, నా వారు వెలివేసిన వీడువనంటివే. గ్లోరీ. తల్లి మరచిన మారువనంటివే, నా వారు వెలివేసిన వీడువనంటివే. ప్రేమాద్భుత ప్రేమ ఎలాగు మరతును ప్రభువా, ప్రేమాద్భుత ప్రేమ ఎలాగు బ్రతుకును ప్రభువా. అమ్మాని పిలిచావ ప్రభువా, ఇది ఎవరు పిలువాని పిలుపు, నేనెన్నడు వినని పలుకు. అమ్మాని పిలిచావ ప్రభువా, ఇది ఎవరు పిలువాని పిలుపు, నేనెన్నడు వినని పలుకు. ఇది ఎవరు పిలువాని పిలుపు, నేనెన్నడు వినని పలుకు. అమ్మాని పిలిచావ ప్రభువా, ఇది ఎవరు పిలువాని పిలుపు, నేనెన్నడు వినని పలుకు. ఇది ఎవరు పిలువాని పిలుపు, ఎన్నడు వినని. ఇది ఎవరు పిలువాని పిలుపు, నేనెన్నడు వినని పలుకు. నీ జీవితంలో ఆదరించేవారు కరువైపోయి నిస్సహాయ స్థితికి బానిసైపోయి ఇంతవరకు జీవితాన్ని ఒక్కలు మింగుకుంటూ బ్రతుకుతూ గుప్పుడు బిగించినట్టుగా బ్రతుకును సాగిస్తూ ఉన్నావా? పరిస్థితులను చూసే దేవుడు పరిస్థితులను మార్చగలడు. ఈ రాత్రి ఈ స్థలము నుంచి నీవు దీవించబడి వెళ్ళబోతున్నావు. ఒక్కసారి నీ చేయి పైకెత్తి ఒక్కసారి నాన్న, ఈ రాత్రి ఈ స్థలానికి క్రొత్తగా నువ్వు వచ్చి ఉండుంటే, ఈ రాత్రి క్రొత్తగా ఈ స్థలానికి వచ్చి ఈ రాత్రి ఈ వాక్యం ద్వారా నేను మార్చబడుతున్నాను అనుకున్న వాళ్ళు కూడా మీ కుడి చేయి పైకెత్తి ఈ రాత్రి ఒక్క నిమిషం చిన్న ప్రార్థన. జీవంగలిగిన తండ్రి, నీకు వందనాలు. ఈ రాత్రి ఈ స్థలములో నీ మాటల చేత బలపరచబడి వాక్యములకు హృదయంలో చోటిచ్చి వాక్యానుసారంగా జీవించాలని ఒక నిర్ణయానికి వస్తున్నటువంటి ప్రతి బిడ్డ నీ కృప చేత ఇప్పుడే నింపబడునుగాక. దేవా, మా కొరకు ఈ లోక రక్షకుడుగా వచ్చిన తండ్రి అయిన దేవా, నీ యొద్ద నుండి ఈ స్థలములో ఈ రాత్రి వారి హృదయములలో చోటిచ్చి నామకార్థ క్రైస్తవ జీవితాన్ని విడిచిపెట్టి నీ కొరకు జీవించాలనుకున్న ప్రతి బిడ్డకు కృపయు కనికరము సమాధానము యేసు నామములో సమృద్ధిగా వచ్చునుగాక. నీ కృప చేత నింపబడి స్థలం నుంచి వెళ్ళినట్లు కృప చూపండి. స్థానిక సంఘం దైవజనులు కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి కన్నీరు కార్చి ప్రభు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. యేసు నామములో ఈ స్థలములో ఉన్నవారు
లైవ్లో ఉన్నవారు యేసు నామములో దీవించబడి రక్షించబడుదురుగా. ఈ కృప చేత ప్రతి బిడ్డ నింపి నడిపించండి. ప్రార్థనలో ఏకీభవించి ప్రార్థనలో కొనసాగుతున్న ప్రతి బిడ్డ యొక్క కుటుంబాన్ని కట్టండి, వారి కన్నీరు తొడవండి. ప్రతి అవసరత యేసు నామములో తీర్చబడునుగా కానీ ప్రార్థన చేస్తున్నాను. ఈ సన్నిధిలో సాక్ష్యం చెప్పి ముందుకు నడిపించి మహిమ పొందే భాగ్యమును దయచేసి మరొక్కసారి బిడ్డలందరినీ బలపరిచి నడిపించమని మహిమయు ఘనతయు ప్రభావములు మీకే ఆరోపిస్తూ శక్తి కలిగిన యేసు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి, ఆమేన్.